జిల్లా పరిధిలో కానీ పక్క జిల్లా పరిధిలో ఉత్తరాంధ్ర పరిధిలో ఎవరైతే ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పంటని కొనుగోలు చేస్తున్నారో వారితో కూడా జిల్లా కలెక్టర్స్ ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి కమిటీ చేసి మరి వారికి 2400 ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధర ఉందో గిట్టుబాటు ధర అంతే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జిల్లా కలెక్టర్ నేతృత్వం చర్యలు తీసుకోవాలి, ఇమీడియట్ గా దాన్ని అమలు పరచాలని చెప్పి సభ వారిని కోరడం జరిగింది. అలాగే మిగతా విషయాలు కూడా ముఖ్యంగా తాగునీటి గురించి కానీ విద్యుత్ శాఖ గురించి కానీ మరి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని, ఏదైతే ఉపాధి హామీ ఉందో మరి కొత్త చట్టం వస్తుందో ఆ చట్టాన్ని కూడా మరి కొత్త చట్టం కూడా మరి వేతనదారులకు అందరికీ కూడా అవగాహన కల్పించాలని, ప్రజాప్రతికి అవగాహన కల్పించాలని చెప్పి మరి ముఖ్యంగా డుమా అధికారులు కోరడం ఇవ్వండి. లేదు డిఆర్డీఏ సంబంధించి కొత్త పెన్షన్స్ విధానాన్ని, లేదు ఇప్పుడు పెన్షన్లో జరుగుతున్న విధానాన్ని కొంత మార్పులు చేర్పులతో కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి, స్థానికంగా పరిస్థితి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ప్రజాప్రతినిధి నుంచి మరి విజ్ఞప్తి రావడం కింద నుంచి మరి సభ్యుల నుంచి దాని జిల్లా కమిటీ దృష్టికి ఇది జిల్లా కమిటీ దృష్టికి తీసుకురావడం, తప్పకుండా వారు చర్యలు తీసుకుంటాం, తప్పకుండా ఎవరికి కూడా అలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం, పెన్షన్ పంపిణీలో ఎటువంటి ప్రభుత్వ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటిస్తామని చెప్పి వారు చెప్పడం. అలాగే దానికి సంబంధించి ఇంకా ఇవాళ హౌసింగ్ సంబంధించి కూడా వారిని అడిగే కొత్త హౌసింగ్స్ ఏమైనా శాంక్షన్స్ వచ్చాయని చెప్పి అడిగాం. మరి తప్పకుండా అలాంటి కొత్త హౌసింగ్ శాంక్షన్స్ ఏమి ప్రభుత్వం నుంచి రాలని 2 సంవత్సరాల కాలంగా అని చెప్పారు. గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇళ్లనే హౌసింగ్స్ నే కంటిన్యూ చేస్తామని చెప్పారు హౌసింగ్ అధికారులు. అలాగే ముఖ్యంగా ఏదైతే మహిళలకు 0 వడ్డీ మరి వస్తుందా అని చెప్పి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున ముఖ్యంగా పార్లమెంట్ సభ్యురాలు వారు ప్రశ్నించడం, దానికి వారి అధికారులు చెప్పడం అలాంటి పథకం ఏది లేదు, మరి ఖచ్చితంగా అలాంటి పథకాన్ని అమలుపరచట్లేదు, ఏదైతే రుణాలు తీసుకుంటున్నా రుణాలకి వడ్డీ ఖచ్చితంగా వారు ఆ సభ్యులే కట్టుకోవాలని చెప్పి మరి అధికారులు చెప్పడం, మరి ఆ విధానాన్ని అమలుపరచండి అని చెప్పి ఈ సభ్యులందరం కూడా ఏదైతే గత ప్రభుత్వం ఉన్న 0 వడ్డీ విధానం ఉందో ఆ విధానం అమలుపరచండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మరి అధికారుల ద్వారా కోరుతా ఉన్నాం, జిల్లా కలెక్టర్ ద్వారా కోరడం. ఇవన్నీ కూడా అన్ని విషయాన్ని కూడా ముఖ్యంగా మరి టేకప్ చేస్తాం. చాలా విషయాన్ని తరఫున ఈ ప్రభుత్వంకి తెలియజేస్తామని చెప్పి